సిహెచ్ఆర్ తెలుగు న్యూస్కి స్వాగతం. చెత్తా చెదారాలతో నిండిన మురికి కాలువలు. నంద్యాల జిల్లా నంద్యాల మండల పరిధిలోని పోలూరు గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి ఏమాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. గ్రామంలో ఎక్కడ చూసినా మురికి కాలువలు దగ్గర పిచ్చి మొక్కలతో చెత్తా చెదారంతో నిండిపోయి దుర్వాసన వస్తోందని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా మురికి కాలువను పరిశుభ్రం చేయకపోవడంతో కాలువల్లో మురికి నీరు నిల్వ ఉండటంతో దుర్వాసన వస్తోందని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాల అభివృద్ధి కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ ప్రతి మాసం 3వ శనివారం స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర నివానాదంతో పరిశుభ్రం చేయాలని, గ్రామాల అభివృద్ధి కొరకు పాటుపడాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ పోలూరు గ్రామంలో ఎక్కడ చూసినా మురికి కాలువల వెంట పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్ బాటిళ్లు, అలాగే చెత్త చెదరంతో దర్శనమిస్తూ అంటు రోగాలు ప్రబలడానికి ఆస్కారం ఉందని అధికారులు స్పందించకపోవడం కడు శోచనీయమని బహిరంగంగా ప్రజలు విమర్శిస్తున్నారు. మురికి కాలువలను శుభ్రం చేయకపోవడం వల్ల చెత్త చెదారాలతో కాలువలు మూసుకుని పోయాయని ప్రజలు బహిరంగంగా చర్చించుకోవడం విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా గ్రామ సచివాలయం దగ్గర అంగన్వాడీ కేంద్రం నిర్వహణలో ఉంది. అక్కడ చదువు కొనసాగిస్తున్న విద్యార్థులు బయటకు వస్తే పిచ్చి మొక్కలు విపరీతంగా పెరగడంతో విషపూరితమైన పురుగులు సంచరిస్తుండటంతో ప్రమాదవశాత్తు పిల్లలకి ఏమైనా ప్రమాదం వస్తుందేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. శాశ్వత ప్రాతిపదికన పంచాయతీ కార్యదర్శి లేడు. దీంతో గ్రామ సర్పంచ్ అందుబాటు లేకపోవడం, గ్రామానికి శాశ్వత ప్రాతిపదికన పంచాయతీ కార్యదర్శి లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని గ్రామ ప్రజలు విలేకరుల బృందానికి తెలియజేశారు. కాగా గ్రామ సర్పంచ్ గ్రామంలో లేకపోవడం వల్ల, అలాగే పంచాయతీ కార్యదర్శి రెగ్యులర్గా లేకపోవడం, వారానికి ఒకసారి సర్పంచ్ గ్రామాల్లో ఉండటం వల్ల పరిస్థితులు ఏర్పడ్డాయని గ్రామ ప్రజలు తెలుపుతున్నారు. సచివాలయం దగ్గర వెనుక భాగాన, అలాగే అంగన్వాడీ సమీపంలో పిచ్చి మొక్కలు పెరిగి పంట పొలాలను తలపిస్తున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. అందువల్ల జిల్లా ఉన్నత అధికారులు ఇప్పటికైనా గ్రామాన్ని సందర్శించి గ్రామంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.